హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కదా ఈ క్రిస్మస్ ట్రీ. ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్లో. సో ఇది వచ్చేసి బెంగళూరులో అన్నమాట. మేము ఈ మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా ముందుగా బైక్ పార్కింగ్ చేద్దామని చెప్పేసి లోన్కి అయితే వెళ్తున్నాము. సో చాలా మంచిగా క్రిస్మస్ ట్రీ అయితే డెకరేషన్ చేశారు, చూసేద్దాం వీడియోలో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బైక్ పార్కింగ్కి టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ రిటర్న్లో మనం అది పే చేయాలి మనీ. సో ఈ రెడ్ గ్రీన్ థీమ్లో క్రిస్మస్ ట్రీ అయితే చాలా బాగుంది. ఇంకా జనాలు అయితే మామూలుగా రాలేదు. ఇంకా నైట్ అయ్యే కొద్ది జనాలు పెరుగుతూనే ఉన్నారు. సో చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. రోజు నేను ఆఫీస్ ముందు ఇలాగే వెళ్తాను అనమాట, ఆ మెట్రో లైన్లో. సో ఒకసారన్నా రావాలి మాల్కి ఈ డెకరేషన్ చూడడానికి అనుకున్నాను. సో ఫైనల్గా వచ్చేసాము నేను మా హస్బెండ్. సో ఈ క్రిస్మస్ ట్రీ ఎదురుగానే ఇంకో డెకరేషన్ అయితే చేశారు. ఇది చాలా రోజుల నుంచి ఉంది. సో ఇది నెమలి పింఛాలతో ఎంత మంచిగా చేశారు. లైటింగ్ అయితే సూపర్ ఉంది. ఫొటోస్ అయితే చాలా తీసుకున్నాం మేమైతే. అందరూ కూడా లైన్లో నిలబడుతున్నారు అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. సో అదన్నమాట. ఇంకా ట్రీ ముందరే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా క్రిస్మస్ ట్రీస్, మన క్రిస్మస్ కావాల్సిన క్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా మంచిగా అనిపించింది. సో మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో అదే అన్నమాట. మనం ఇయర్ మొత్తానికి చూసుకుంటే ఈ క్రిస్మస్ సీజన్లో అయితే మాల్స్ మంచిగా డెకరేషన్ చేస్తారు కదా, క్రిస్మస్ ట్రీస్ అన్నీ పెట్టి కూడా. అందరికీ చాలా ఇష్టము ఇక్కడికి వచ్చి ఫొటోస్ అవన్నీ తీసుకోవాలంటే. మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో అది ఇంకా పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి. ఇంకా మనం ఫ్యామిలీతో వచ్చి ఇలా మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈసారి ఎక్కువ మాల్లో అయితే టైం స్పెండ్ చేయలేదు, ఎక్కువ బయట ఇంకా ఈ స్టాల్స్ దగ్గర అయితే టైం అయితే ఎక్కువ స్పెండ్ చేసాం. ఇంకా ఈ దారి వచ్చేసి మాల్ పక్కన అనమాట. కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్లో మెయిన్గా ఫుడ్ ఉంది. ఇంకా చిన్న చిన్న షాపింగ్ అంటే బ్యాగ్స్ కానివ్వండి, కీ చైన్స్, చిన్న చిన్న బుక్స్, ఇంకా క్రిస్మస్ ట్రీకి సంబంధించిన థింగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు. సో అదనమాట. మేమైతే కాస్ట్ అదంతా చూడలేదు, జస్ట్ ఏమేం పెట్టారు అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళాము అంతే. సో కొనాలనే థాట్ అయితే మైండ్లో లేదు, జస్ట్ కొంచెం అట్లా బయట రిలాక్స్ అవుదామని వచ్చామంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను. మళ్ళీ మేము ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో అవి కొన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మొత్తానికైతే క్రిస్మస్ ట్రీ నాకైతే చాలా బాగా నచ్చింది అసలుకి. ఇంకా మాల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇది రిలయన్స్ స్మార్ట్లో. ఇక్కడ ఎక్కడ చూసినా ఆఫర్స్ అని ఉన్నాయి. సరే ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలేమో అని చెప్పి చూస్తున్నాము. పర్టికులర్గా అవి తీసుకోవాలి అనేది అయితే మైండ్లో లేదు, బట్ చూస్తున్నప్పుడు ఓకే ఈ వస్తువు అవసరము అనిపిస్తే తీసుకుందాం అనేసి ఇట్లా ట్రాలీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా సో అన్నీ చూస్తున్నాం అన్నమాట. సో అది. సో ఇక్కడ గ్లాసెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అంటే ఇది కాస్ట్ మంచిగా ఉంటే నాకు ఇలాంటి గ్లాసెస్ తీసుకోవాలని చాలా రోజులు ఉంది, మంచిగా టీ కాఫీ తాగడానికి. సో బై 1 get 1 పెట్టాడు ఇక్కడ. బట్ ఏంటంటే ఈచ్ గ్లాస్ కూడా 150 రూపీస్ ఉంది. సో ఓకే క్వాలిటీ ఉంటే పెట్టచ్చు, బట్ నాకు ఈ క్వాలిటీకి అంత అనిపించలేదు, ఇంకా తీసుకోలేదు. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం ముందరికి అంతే. సో అది. ఇంకా నెక్స్ట్ ఈ క్లిప్ వచ్చేసి మాల్ లోపల. ఇంకా అన్నీ చూస్తున్నాము, పర్టికులర్గా దేని లోపలికి వెళ్ళి మేమైతే చూడలేదు. మామూలుగా అయితే ట్రెండ్స్ మ్యాక్స్కి వెళ్ళకుండా నేను మాల్లో నుంచి బయటకే రాను, అలాంటిది ఈసారి వెళ్ళలేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఇంకా నైట్ కూడా ఇక్కడికి మాల్కి అయితే వచ్చామన్నమాట. సో బాగా టైర్డ్ అయిపోయాను నేను ఇంకా అప్పటికే. సునీల్ అయితే చాలా ఓపిక్గా తిరుగుతున్నాడు, బట్ నేను టైర్డ్ అయిపోయాను. సో అందుకే పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు మాల్ లోపల. మేము మాల్ బయట క్రిస్మస్ ట్రీ చూడడానికి వచ్చాము యాక్చువల్గా.
సో అదన్నమాట. ఇంకా మాల్ లోపల కూడా చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేశారు. మళ్ళీ ఈ క్లిప్ వచ్చి రిలయన్స్ మార్ట్లోది అనమాట. ఇక్కడ ఆఫర్స్లో ఇక్కడ లైటింగ్స్ అంట, దియాస్ అంట అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా బై 1 get 1 ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇయర్ ఎండ్ సేల్ కదా, మేబీ చాలా ఆఫర్స్ ఉన్నాయి రిలయన్స్ మార్ట్లో కూడా. బట్ మేము గ్రాసరీస్ ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ వాల్ క్లాక్స్ చాలా బాగానే అనిపించాయి. బట్ ఏంటంటే మేము వాల్ క్లాక్ తీసుకోవాలని యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. బట్ ఏంటంటే మాకున్న వాల్ కలర్కి ఈ క్లాక్స్ పెద్ద సూట్ అవ్వవు అనిపించింది. సో అందుకే తీసుకోలేదు. ఇక్కడ ఆఫర్ కూడా ఉంది వాల్ క్లాక్స్ మీద. ఈచ్ వన్ వచ్చేసి 600. నార్మల్గా ఇవి మనకి ఇంకా ఎక్కువే కాస్ట్ ఉంటాయి. సో ఇది ఆఫర్ అన్నమాట. సో బట్ మేమైతే తీసుకోలేదు. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ క్రిస్మస్ ట్రీ చూద్దామనేసి మేమైతే వచ్చాము మాల్కి. సో మంచిగా అనిపించింది, మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. టైం ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి చూసేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా. సో అది అనమాట వీడియో. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఉంటాను. బాయ్.